హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ఎగ్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్ తోటి చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి. ఒక 4 ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈ ఉడికిన తర్వాత తక్కువ వేసుకుని ఇలాగా చిన్నగా తురుముకోవాలండి. తురుముకునేది పెట్టుకుని ఇలా చిన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్న స్పూన్ తోటి కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకుని ఇదంతా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఇదంతా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని బాల్స్ కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా రౌండ్గా బాల్స్ కింద చేసుకుని ఒకటొకటిగా ఈ బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ బాల్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక కోడిగుడ్డు తీసుకుని ఒక బౌల్లో పగలగొట్టుకుని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 4 బ్రెడ్ పీసెస్ తీసుకుని పొడిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ ఎగ్లో వేసుకుని ఒకటొకటిగా ముంచుకుని ఇందులో ఇప్పుడు ఈ బాల్స్ తీసుకుని బ్రెడ్ పొడిలో వేసుకోవాలండి. ఈ బ్రెడ్ పొడిలో వేసుకుని ఈ బ్రెడ్ పొడి అంతా దీనికి పట్టేటట్టు అటు ఇటు తిప్పుకొని ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్ని ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు కదపకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇవన్నీ మంచి ఈక్వల్గా వేగేటట్టు మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒకటొకటిగా తీసుకుని టూత్పిక్ కుచ్చుకుని ఇవన్నీ ప్లేట్లో వేసుకోవాలండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత టమాటా సాస్ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద ట్రై చేయండి.